రీసెంట్ టైమ్స్ లో మన తెలుగు హీరోస్ నుంచి వచ్చిన టాప్ 3 వరస్ట్ విఎఫ్ఎక్స్ మూవీస్. ఇందులో ఫస్ట్ మూవీ అయితే నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. నెంబర్ 3 హరిహర వీరమల్లు. పవర్ స్టార్ స్క్రీన్ మీద ఉంటే థియేటర్ షేక్ అవ్వాలి, కానీ మూవీలో ఉన్న విఎఫ్ఎక్స్ ని చూసి మనం షేక్ అయ్యాం. ఇక్కడ ఇంకా దారుణం ఏంటంటే కొన్ని సీన్స్ చూసిన తర్వాత ఈ పంచతంత్ర ఎపిసోడ్స్ బెటర్ అనిపించింది. నెంబర్ 2 అఖండ 2. ఈ మూవీలో వరస్ట్ విఎఫ్ఎక్స్ గురించి ఈ ఒక్క షాట్ చూపిస్తే చాలు అందరికి అర్థమైపోద్ది. మరీ కార్టూన్ ఎపిసోడ్ చూస్తున్న ఫీల్ వచ్చేలా చూపించాడు బోయపాటి. బాలయ్య బోయపాటి మూవీ అంటే లాజిక్ వెతకరు, ఓన్లీ మ్యాజిక్ అనుకున్నారేమో, బట్ కట్ చేస్తే ఇది ఈ మూవీకి ఆడియన్స్ ఇచ్చిన రిజల్ట్. నెంబర్ 1 ద రాజసాబ్. ఈ మూవీలో కొన్ని సీన్స్ ని చూసాక చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. అసలు ఈ సాంగ్స్ లో ప్రభాస్ గారి ఫేస్ లో కొంచెం కూడా మూమెంట్ ఉండదు. క్లియర్ గా తెలిసిపోద్ది ఇది ఫేస్ స్వాప్ అని. ఇంక క్లైమాక్స్ ఫైట్ అయితే కైన్ మాస్టర్ లో ఎడిట్ చేస్తే ఎలాగుంటుందో అలాగే ఉంది. పర్టికులర్ గా మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఈ క్లైమాక్స్ ఫైట్ వల్ల చాలా డిసప్పాయింట్ అయ్యారు. అసలు ప్రెసెంట్ మన తెలుగు హీరోస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ కెరియర్ లో మూవీ కౌంట్ పెంచడానికి ట్రై చేస్తున్నట్టున్నారు. డైరెక్టర్స్ కి ఎడిటర్స్ కి తక్కువ టైం ఇచ్చి ఆ టైంలోనే కంప్లీట్ చేయాలనే తొందరపాటుతో వస్తున్న కళాఖండాలే ఇవి. ముఖ్యంగా ఈ కళాఖండాలు మన తెలుగు ఇండస్ట్రీకి మెయిన్ పిల్లర్స్ నుంచి వస్తున్నాయంటే